దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తునామంలో వందనాలు శుభం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, జీవం గల నా తండ్రి, జీవాధిపతి అన్న కన తండ్రి, ఈ ఉదయకాలం బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. రాత్రంతా అయ్యో ప్రభా, మా పడకల చుట్టూ మీరు కంచి వేసి మీరు కాపాడారు. నేడు అనే దినాన్ని మా జీవిత దినముల్లో మాకు అనుకరించారు. అందుని బట్టి మీకు వందనాలు. ఇది కేవలం తండ్రి నీ కృపను బట్టి మాత్రమే పొందుకునేనాం కనుక ఈ ఉదయకాల సమయం నేడు ఈ దినం ప్రభా, నీ యొక్క చిత్తము, నీ ప్రణాళిక, నీ ఆలోచనలు మా మీద నెరవేర్చుకుని వేడుకొంచున్నాను నైనా. ఇదిగో నా తండ్రి, మీ కుమారుడుగా, నీ ప్రియ కుమారులుగా, కుమార్తెలుగా మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించండి. సమస్తము జ్ఞానంతో కూడిన పరిశుద్ధము, వివేకాన్ని అయా నీకు మహిమకరంగా జీవించే బ్రతుకును మాకు అనుగ్రహించుకుని వేడుకొంచున్నాను. సర్వాధిపతి నా తండ్రి, సర్వాంతర్యామి నా తండ్రి, జీవం గల నా తండ్రి, సజీవుడైన దేవ, మీకు వందనములు. నిరంతరం స్తోత్రార్హుడు మీరు ప్రభా, పూజార్హుడు మీరు ప్రభా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండే దేవుడు మీరు ప్రభా. మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను అయినా. న్యాయాధిపతి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. కనికరి పూర్ణుడ మీకే స్తోత్రం. కొనుకొని నిద్రపోని నా తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచమని కాక నాయన, మీ రాజ్యం వచ్చిన కాక తండ్రి, నీ చిత్తం పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి మీద నీ పిల్లని మా ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడిన కాక మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము తండ్రి. వారిని క్షమించిన ప్రకారం మరణలు క్షమించు తండ్రి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుండి వేసిన మమ్మల్ని తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమయు నీదైనది ప్రభా. నిరంతరం మీరే అయినారు ప్రభా. అందరిని బట్టి మీకు వందనాలు నాయన. నేడు నీ నామము మహిమకరంగా మేము ఉండాలి ప్రభా. మీ చిత్తం ప్రభా మేము నెరవేర్చే వారంగా ఉండాలి. మీ ఆలోచన, మీ కోరిక, మీ మనసు నెరిగి మేము బ్రతుకు వారంగా ఉండాలి ప్రభా నాయన. ఇలా ఒక తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమించి మాకు అన్నీ చేస్తూ తిరిగి వాళ్ళని ప్రేమించి వాళ్ళ మనసులో కోరికలు తెలుసుకోవాలి, వాళ్ళ కోరికలు నెరవేరుస్తాం. ఈ లోకపు తల్లిదండ్రుల కంటే మీరు మాకు గొప్పవారు ప్రభా. మీరు మా కన్న తండ్రి ప్రభా. ఈ లోకపు తల్లిదండ్రులు ఇచ్చింది మీరే. బంధుత్వాల బాంధవ్యాలు సంస్థాన్ని మీరే అనుగ్రహించింది నీ కృపే. మీరే కదా తండ్రి. అందరిని బట్టి మీకు వందనాలు. మరి మీకు ఇంతగా చేసిన నా తండ్రిని మిమ్మల్ని తెలుసుకొని మీకోసం బ్రతుకుతూ మీ చిత్తం నెరవేర్చి బాధ్యత మాదండి కనుక నెరవేర్చండి. అటు స్థితిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, పరిశుద్ధతని, తోడుని అయ్యా, దీనత్వాన్ని మాకు అనుగ్రహించుకొని క్రీస్తునామములో అర్థిస్తున్నాను ప్రభు. మీకు వందనాలు. సంపూర్ణమైన మాన్యత, భక్తి కలిగి సుఖంగా సౌఖ్యంగా బ్రతుకు నిమిత్తం అధికారుల కొరకు, నాయకుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించట నిశ్చిత్తమైనది ప్రభా. మరి నీ పాసనలు వేడుకొంచున్నాను. నీ దృష్టికి అనుకూలమైన నీ చిత్తాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. నీ చిత్తం పరలోక రాజ్యం ఎట్టి రీతి నెరవేర్చబడుతుంది, ఈ భూమి నెరవేర్చబడాలి. ప్రతి చీకటి అంధకార క్రియను నజరేయుని యేసు నామములో బంధించు తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఆత్మస్వరూపుడగు నా తండ్రి, నిత్యుడగు నా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు దీవించండి. ఇక్కడున్న ప్రతి చీకటి అంధకార క్రియలు లయం చేసే ప్రభా. ఈ ఉదయకాల సమయం అందు ప్రభా, నీ బిడ్డలను అందరినీ మీరు కాపాడమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను కన తండ్రి. ఇదిగో నాయన, నా దేశం అధికారులను బట్టి మీకు వందనములనైనా. ఇదిగో నా తండ్రి ప్రభా, వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఈ ప్రభుత్వాలు మీరు స్వాధించుకోమని వేడుకొంచున్నాను ప్రభా. సమస్త ప్రపంచ దేశములు మీరు కాపాడుతండ్రి. నీ చిత్తం జరిగించుకుని మీరు మహిమ పొందుకో తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. మనుషులందరినీ బట్టి మీకు వందనములు. నేడు నా తండ్రి, అనేక మంది నశించిపోతున్నారు నైనా. అపవాది ఉచ్చు నుంచి క్రీస్తు నామంలో విడుదల దయచే ప్రభా. ప్రతి యవనస్థ బిడ్డలు మీరు దర్శించని, ఉదయకాలం మీరు దర్శించినైనా. నీ చిత్తాలని బిడ్డలు మీరు దర్శించబోతున్నందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయ్యా. అపవాది లయపరచబడాలి ప్రభా. నీ నామం మహిమపరచబడాలి. క్రియలతో ప్రభా మిమ్మల్ని మేము స్తుతించేవారుగా పరిశుద్ధాత్మదేవి మిమ్మల్ని నడిపిస్తారు ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. కాపాడు నేను యవనస్తుల అపవాది ఉచ్చుల నుంచి అయ్యా, వాని క్రియల నుంచి విడుదల దయచేయండి. లోకాశ, నేత్రాస, జీవోపడమ్మ
యేసు నామంలో వాటిని ప్రభా జయించు వారంగా నేడు మీ బిడ్డలు మీరు బలపరచమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మీరు కాపాడండి నాయన. మరి నా తండ్రి ఎంతోమంది నా తండ్రి ప్రభా అయ్యా ప్రభా లోకంలో లోకాశలు నశించిపోతున్నారు ప్రభా. ఇదిగో నేడు మా బంధుమిత్రుల్ని, మా రక్త సంబంధికులు, మా ఇరుగు పొరుగు వారిని, మేము ఉంటున్న ప్రాంతంలో ప్రజల్ని మీరు దర్శించు నాయన. ఈ ఉదయకాలం దర్శించు తండ్రి. మీరు కృప చూపించమని నీ పాసనలు వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అలాగే నా తండ్రి కన్న తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీ సేవ చేస్తున్న నీ సేవకులు బట్టి అయ్యా నీ సేవకురాలు, నీ సువార్థికులు, పరిచారికులు అయ్యా ప్రతి ఒక్కరిని అయ్యా ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. వాళ్ళ చుట్టూరు మీరు కంచండి. వాళ్ళు చేస్తున్న సేవ పరిచర్ని మీరు దీవించండి. నీ కోసం నీ చిత్తం జరిగించండి. వాళ్ళు పరిగెడుతుండగా వాళ్ళకి ప్రభా మీ సన్నిధి అవసరం కనుక, ప్రార్థన అవసరం కనుక వాళ్ళకి క్షేమం దయచే ప్రభా. మీరు కాపాడండి. వాళ్ళ లేవనెత్తిని ఎక్కడ బలహీన కాకుండా మీరు కాపాడండి. వాళ్ళు చేసే ప్రయాణంలోనూ అయ్యా అన్ని విషయంలో మీరు తోడునండి ప్రభా. అయ్యా ప్రతి ఉపద్రవంలోను, ప్రతి శ్రమలోను, ప్రతి బలహీనత నష్టంలోను మీరు తోడుండి పరిశుద్ధాత్మదేవ మీరు నడిపించి నీ చిత్తం జరిగించుకోమని క్రీస్తు నామంలో వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి మీకే స్తోత్రములైనా. ఇంకను ప్రభా అనేక ప్రాంతాలకు, అనేక చోట్లకు నీ సువార్త ప్రకటించబడి ఉన్నది కనుక అయినా మేము ఉంటున్న తరంలో రాబోయే మా బిడ్డలు తరాల్లో మా బిడ్డలు మా పిల్లలు నీ పని కొరకే ఉన్నతంగా మీరు వాడుకోనైనా మా బిడ్డలు మీ పిల్లలు ప్రభు మీరు అనుగ్రహించింది బహుమానాలు ప్రభు నీ పాసలు సమర్పిస్తున్నాం. మీరు నడిపించమని నీ పాసలు వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అయినా. అలాగే నా తండ్రి ప్రభా అయ్యా మరి నీ కృపలో చిన్న బిడ్డలు మీరు కాపాడునైనా. చిన్న బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వండి. రాగల దినాల్లో రాగల తరాల్లో ఉన్నతమైన పౌరులుగా క్రీస్తు బిడ్డలుగా జీవించినట్లు మీరు కాపాడు తండ్రి. మీకే స్తోత్రములనైనా. అలాగే వృద్ధుల్ని మీరు ఆశ్రయించినైనా. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు మీరు స్వస్థపరచునైనా. నైనా ఇదిగో తన అనారోగ్యమును బట్టి విశ్వాసం కాక నిజమైన దేవుడు క్రీస్తుని ఎరుగునట్లు దీవించండి. ఆనాడు సమరయ స్త్రీ అనేక మంది నడిపించింది అయ్యా. ఆమెను బట్టి కాక క్రీస్తుని బట్టి విశ్వాసం ఉంచి అయ్యా స్థిరపడ్డారు ప్రభు. నేడు మీ బిడ్డలందరూ అట్టి రీతిగా స్థిరపడినట్లు మీరు దీవించమని క్రీస్తునామంలో అడుగుతున్నాను నాయన. అలాగే నా తండ్రి ప్రభా అయ్యా గర్భఫలం లేని వారిని బట్టి మీకు వందనాలు. మీరు కార్యం చేయి తండ్రి. కలిగిన వారి మీ బిడ్డలు మీ వైపుకి నడిపించే జ్ఞానం మాకు తండ్రి. మీకే స్తోత్రము నాయన. అయ్యా సమస్తము అయ్యా జ్ఞానంతో మించిన అయ్యా నీ కృపతో, మీ జ్ఞానంతో, నీ వివేకంతో మమ్మల్ని నడిపించే తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ పరిచర్ని కల్వరి కిరణాలు పరిచర్ని బట్టి మీకు వందనాలు. దైవజనులు ప్రభా ఇదిగో విశ్వాసం ఏకీవిస్తున్న సహోదరులందరికీ క్షేమం దయచేయండి. అయ్యా వాక్యంలో ప్రార్థనలో ఎడతేయగా జీవించినట్లు మీరు దీవించండి. ఫలింప చేయమని క్రీస్తునామంలో అడుగుతున్నాను నాయన. మీరు దీవించండి. ఈ దినం ప్రభా నీ సన్నిధానంలో మేము గడుపుతుండగా మీ ఆత్మశక్తితో బలముతో నడిపించండి నాయన. అయ్యా దీన మనస్కులే, వినయ మనస్కులే నీ బలిష్టమైన చేతుల కింద మేము ఉండినట్లు మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకొనుచు మా అందరి కుటుంబాలు మీ పాసలు సమర్పిస్తున్నాను ప్రభా. మీరు దీవించండి. చిత్తం జరిగించండి. చేసే పనుల్లో, ఉద్యోగాలు, వ్యాపారం నీకు మహిమకరంగా ఉండాలి ప్రభా. మేమన్నీ విషయంలో నీకు మహిమకరమై, నీ చిత్తమై, నీ దృష్టికి అనుకూలమై ఉండినట్లు మీరు నడిపించమని వేడుకొనుచు ప్రభా. మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొనుచు మమ్మల్ని మా కుటుంబాలు మీ పాసలు సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని రానైన తండ్రి మమ్మల్ని సంసిద్ధపరచండి. బుద్ధిగల కన్యకుల వలె ప్రభా మెలకు కలిగి ప్రార్థనలో జీవించినట్లు దీవించండి. ఏ విషయంలో ఐహిక విచారం, ధనము, ఆహారము, వెయిట్ కోసం బట్టి మేము బలహీనలు కాక నైనా మీరే మా బలము, మా అతిశయము అయ్యా. మేము బలహీనమే, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని మీ పనిలో ముందుకు కొనసాగించమని, మా ఆత్మీయులు మీరు దీవించమని, మమ్మల్ని ద్వేషించే శత్రువులను క్షమించి మీరు ఆశ్రయించి మీరు మహిమ పొందుకోమని, సర్వ మానవాళ్ళని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తే మీరు మాత్రమే మహిమ పొందుకోమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తేశ్వర నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్. ఆమేన్.